క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 12వ అధ్యాయము 29 నుంచి 34 వచనాలు. మార్కు సువార్త 12వ అధ్యాయము 29 నుంచి 34 వచనాలు. అందుకు యేసు ప్రధానమైనది ఏమనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడని, ఆయన తప్ప వేరొకడు లేడని నువ్వు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలంతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వల్లే తన పొరుగువారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేనూ బలుల కంటేనూ అధికమని ఆయనతో చెప్పాను. అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఆ తర్వాత ఎవడో ఆయనను ఏ ప్రశ్నయో అడగా తెగింపలేదు. దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించను గాక. నిన్నటి దినానే మాట్లాడుకున్నాం. ఆ శాస్త్రి, పరిసయుడు, శాస్త్రులు, సద్దుకాయులు, ప్రధాన యాజకులు, వాళ్ళలో శాస్త్రులలో ఒకడు యేసు ప్రభు వారిని ఆజ్ఞలన్నిటిలో కల్లా ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఇస్తున్న సమాధానం మనందరికీ తెలిసిన సమాధానం. ద్వితీయోపదేశ కాండంలో నుంచి ఉదాహరించి మాట్లాడతాడు యేసు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు నిర్గమకాండంలో ఉన్న 10 ఆజ్ఞలు చెప్పొచ్చు కదా, ఈ రెండెందుకు ఆజ్ఞలు ఇచ్చాడు అని అంటే, ఈ ఆజ్ఞ ఇచ్చే సమయానికి, అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు అనే ఆజ్ఞకు ముందు మోషే భక్తుడు ఆల్రెడీ 10 ధర్మశాస్త్రపు పలకల మీద రాసిన ఆజ్ఞలు మనకు తెలుసు. ఆ ధర్మశాస్త్ర పలకలన్నీ రాసిన తర్వాత కూడా ఇశ్రాయేలీలు ఎడారిలో సంహరింపబడ్డారు. అది వెనక అవిధేయులయ్యారు. మోషే ఆ పలకలు రాసే సమయానికి మోషే వయస్సు అటు ఇటుగా 85 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడిన నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించన్న సమయానికి మోషే వయసు 120 సంవత్సరాలు. అంటే ఇక తన జీవితపు చివరిలో ఉన్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నిటినీ రాసి ఇశ్రాయేలీలకు చెప్పినా ఇశ్రాయేలీలు పాపము చేసి అనేక మంది సంహరింపబడ్డారు. ఇకప్పుడు మోషే తర్వాత తరం వారితో చెప్తున్నాడు. తర్వాత తరం వారితో 10 ఆజ్ఞలు చెప్పటంలా, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తరంతో 10 ఆజ్ఞలు చెప్పాడు, కానీ తర్వాత వచ్చిన తరంతో 10 ఆజ్ఞలు చెప్పటం లేదు, 2 ఆజ్ఞలు చెప్పాడు. ఎందుకంటే ఆ తరం వారు బొత్తిగా అవివేకులు, అజ్ఞానులు, అవిధేయులు. వారికి 10 ఆజ్ఞల మీద ఇది కూడా లేదు. అందుకే వారికి అవన్నీ చెప్పకుండా 2 చెప్పాడు. ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించండి, మనుషుల్ని ప్రేమించండి. యేసు ప్రభు వారు ఇప్పుడు ఆ 2 వాడారు.
వద్దు 613 ఆజ్ఞలు లేకపోతే ఈ 10 ఆజ్ఞలు ఇవన్నీ కాదు. ఈ 2 చేయండి చాలు. ఎందుకంటే ఆ 10 ఆజ్ఞలు ఈ రెండిట్లో ఉంటాయి. మీరు ఆ 10 ఆజ్ఞలు కానీ తీసుకుంటే 3 దేవునివి, మిగతాయన్నీ పొరుగువారికి. సో ఇక్కడ అదేగా, దేవుణ్ణి ప్రేమించండి, పొరుగువారిని ప్రేమించండి. ఇంతకు మించిన ఆజ్ఞ లేదు. మత్తయి సువార్తలో అయితే 2 నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పి ఇంకోటి యాడ్ చేస్తాడు. ఇదియు మొదటి ఆజ్ఞ వంటిదే అంటాడు. సో ఈ ఉదయకాల సమయంలో ఈ 2 ఆజ్ఞలు కానీ పాటించగలిగితే పౌలు అంటాడు జీవగ్రంథం అంతా నెరవేర్చినట్టే అంటాడు. మనిషికి సులువుగా అనిపించే అతి కష్టమైన ఆజ్ఞలని మనం అర్థం చేసుకోవచ్చు. సులువుగా కనిపించే అతి కష్టమైన ఆజ్ఞలు, వీటిని గ్రహించలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఎప్పుడైతే యేసుప్రభువారు ఈ 2 మాటలు చెప్పాడో ఆ శాస్త్రి యేసుప్రభువారు కరెక్ట్గా చెప్పాడని అతడికి అర్థమయ్యి అతడు ఇంకొద్దిగా దీనికి యాడ్ చేస్తాడు. అయ్యా నువ్వు కరెక్ట్ చెప్పావు, నువ్వు నిజమైన బోధకుడివి. ఇక్కడ ఈ శాస్త్రి యేసుప్రభువారిని చిక్కుపెట్టుకోవాలని లేకపోతే ఇబ్బంది పెట్టాలని, ప్రశ్నలతో ఇరుకుని పెట్టాలని కాదు, తనకున్న జెన్యూన్ డౌట్ని అడిగాడు. యేసుప్రభువారు చెప్పాడు, దాంతో నిజమేనయ్యా, తండ్రి తప్ప వేరే దేవుడు లేడు, నువ్వు చెప్పింది నిజం, బలులు అర్పించట కంటే పొరుగువారిని ప్రేమించట రైట్ అని కూడా ఉంది, రైట్, నువ్వు చెప్పింది పర్ఫెక్ట్ అని ఎప్పుడైతే యేసుప్రభువారితో మాట్లాడాడో యేసుప్రభువారు ఒక మాట అన్నాడు. ఏమనంటే, నువ్వు దేవుని రాజ్యానికి ఎంతో దూరంలో లేవు అన్నాడు. దొంగతో అయితే నువ్వు నాతో పాటు ఉంటావు అన్నాడు. ఎంతో దూరంలో లేవు అన్నాడు. ఎందుకని? రైట్, నువ్వు దేవుని రాజ్యానికి వారసులు అయిపోతావు అని అనలా. ఎందుకని అని అంటే, దొంగ ఈయనకున్న తేడా ఏంటంటే ఇతగాడు ఇంకా ఆ పాత నిబంధనలోనే ఉన్నాడు, ఆ ధర్మశాస్త్రం దాన్ని పాటించాలి అన్న దాంట్లోనే ఉన్నాడు. దొంగ ఆల్రెడీ కొత్త నిబంధనలోకి వచ్చేసాడు. కొత్త నిబంధన ఏంటంటే ధర్మశాస్త్రం కాదు, కొత్త నిబంధన యేసుని విశ్వసించటం, యేసుని అంగీకరించటం, యేసుని దేవునిగా భావించటం. ధర్మశాస్త్రపు నియమాలు పాటిస్తే దగ్గరగా ఉంటాం, కానీ దాంట్లోకి వెళ్ళాలంటే మాత్రం యేసుని నమ్మాలి. ధర్మశాస్త్రపు నియమాలు పాటించకూడదని ఎవరు అనరు, పాటించాలి, కానీ రక్షణనివ్వలేవు. ధర్మశాస్త్రపు నియమాలు పాటించటం ఎంతమాత్రమూ తప్పు కాదు, కానీ అవి రక్షణనివ్వలేవు, రక్షణ దాకా తీసుకెళ్ళగలవు. రక్షణ మాత్రం ఒకటే, ప్రభు యేసు, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అందుకే ఈ శాస్త్రితో దేవుని రాజ్యానికి సమీపంగా ఒక్కడుగు దూరంలో ఉన్నావు అన్నాడు. ఆ దొంగతో మాత్రం నేడు నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నాడు. ఏమిటి తేడా అంటే, ఇతడు ధర్మశాస్త్రపు నియమాలన్నిటిని పాటిస్తున్నాడు, కానీ ఆ ధర్మశాస్త్ర నియమాలను దేని కొరకు పాటిస్తున్నాడో అది యేసులో ఉందన్న విషయం ఆయనకి ఇంకా గ్రహింపులోకి రాలా. ధర్మశాస్త్ర నియమాలను పాటిస్తే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు అన్నది వాళ్ళ అండర్స్టాండింగ్. కానీ యేసయ్య అండర్స్టాండింగ్ ఏంటంటే, ధర్మశాస్త్రపు నియమాలు పాటిస్తే దగ్గరకు వస్తావు, అనగా దగ్గరకు రావటం అంటే సమీపంగా ఉంటావు, కానీ ఒక్క అడుగు దూరం. ఏంటిదో అడుగంటే దేవుని రాజ్యం, యేసు ప్రభువారు. ఆయనను లేకుండా నువ్వు దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేవు. ఆ సత్యాన్ని గ్రహించుకోవాలని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు.
చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.